వర్తమానంలోకి వెళదాం. 3వ కీర్తన 3వ వాక్యం. ఇది అందరికీ వర్తించేది కాదు గనక, వ్యక్తిగతం గనక అందరూ చదివితే బాగుంటుంది కదా. అందరూ కలిసి చదువుకున్న 3వ కీర్తన 3వ వాక్యం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను, ఎలుగెత్తి నేను యెహోవాకు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చునుగాక. అందరు వ్యక్తిగతం. మరలా చదువుతామా? యెహోవా నీవు నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను. ఎప్పుడెప్పుడైతే నేను ఎలుగెత్తి యెహోవాకి మొరపెడుతానో ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఆమేన్. అదిగో చివర్లో ఆటో దగ్గర ఉన్న ఆయన హల్లెలూయా చెప్తారు ఒకసారి. అది అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరు అది? ఫ్రెడీనా? కాదు. రైట్ రైట్. వర్తమానంలోకి వెళ్దాం. దావీదు వ్యక్తిగత అనుభవాలే కీర్తనగా రాసుకున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియనోళ్ళు మన మీద దాడి చేశారు, మనకు విరోధంగా లేచారు, మనకు విరోధంగా కార్యాలు చేస్తున్నారు, మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు, లేకపోతే గొయ్యి తీస్తున్నారు అంటే అది వేరు. శీర్షిక ఏముంది అక్కడ? చిన్న అక్షరాలు ఏమున్నాయి? అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుంచి పారిపోయినప్పుడు. వాడు కొడుకే కావచ్చు. 10,000 మంది భక్తిహీనులతో చేరాడు ఆ కొడుకు. అందుకే ఈ కొడుకుని ఏమనాలి? ఈ కొడుకుని అందుకే నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు 7వ వాక్యములో. యెహోవా లెమ్ము, నా శత్రువులందరినీ, దుష్టుల పండ్లు విరగ్గొట్టువాడవు. ఆడెవడైనా సరే, నా కొడుకే కావచ్చు, ఇంక ఏ కొడుకే కావచ్చు. ఎంతకాలం మన అనుకుంటూ వెళతామండి? గాంధీ మహాత్ముడు అన్నాడు, అతి ఓపిక అతి శాంతము కూడా ప్రమాదమేనంట. వాడు బతికెంత అబ్షాలోము. మరలా దావీదు వెళ్ళిపోతే ఏమంటాడు తెలుసా? మనం పారిపోదాం పదండి, అబ్షాలోము మన మీద పడి మనలను చంపునేమో. అరే దావీదు, ఏం మాట్లాడతావురన్నా ఆయన నువ్వు? వాడు బతికెంత బచ్చాగాడాడు. ఆడికి అంత సీన్ ఉందా అండి అబ్షాలోముకి? అలా కాదు పాస్టర్ గారు, 10,000 మంది భక్తిహీనులతో కలిసాడాడు. 10,000 మంది కాదు, లోకమంతా ఏకమైనా. హిజ్కియా ఏమంటాడు? ఎలీషా ఏమంటారు? లోకములో ఉన్న వాళ్ళందరికంటే మన పక్షమందున్నవాడు, మనతో ఉన్నవాడు, మన పక్షమందున్నవాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే మనకున్న ధైర్యం, ఇదే మనకున్న బలం. సరే, ఈ వాక్యాన్ని అట్లా అట్టబెట్టి ద్వితీయోపదేశకాండం 33:29, డ్యూటరానమీ చాప్టర్ 33:29. ఇశ్రాయేలు ఎంత గొప్పది అనుకోవడం కంటే కూడా ఎందుకు గొప్పది ఈ యాంగిల్లో చూద్దాం.
ఎంత గొప్పది అనుకోవడం కంటే కూడా ఎందుకు గొప్పది? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు అందుకు గొప్పది. 2, ఎంత గొప్పదంటే మనుషుల చేత కాదు, వెండి బంగారముల చేత కాదు, కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అందుకు అంత గొప్పది. చదువు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? అది అగగా ఆయనే నీకు సహాయము చేయు. ఓకే, ఔన్నత్యం అంటే గ్లోరీ, అతిశయాస్పదం. దావీదు అదే అంటారు, యెహోవా నీవే నాకు కేడెమును, నీవే నాకు అతిశయాస్పదము. గ్లోరీ, యు ఆర్ మై షీల్డ్, యు ఆర్ మై గ్లోరీ. అంతేనా? అంతే. నా తల పైకెత్తువాడవు. గతంలో నా ముఖం తెల్లబారిపోయిందండి. ఎవరన్నా ఏదన్నా అడిగితే తెల్ల ముఖం వేసేవాడిని. సిగ్గు చేత తలదించుకున్నా. లజ్జ, కీర్తనలో ఉంటుంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించును, వారికి ఎన్నటికీ లజ్జింపకపోవుదురుగాక. 2 మాటలు అక్కడ. ఖేడముగాను, నీకు ఘనతని మహిమని కలుగు చేసే ఖడ్గముగాను, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. ఖేడము అంటే డిఫెన్స్, ఖడ్గము అంటే అఫెన్స్. ఖేడం అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి అడ్డు పెట్టుకునేది, డిఫెన్స్. ఖడ్గం అంటే మనం పోరాడడానికి చేసేది, అఫెన్స్. మనల్ని కాపాడాల్సి వచ్చినా, మన పక్షమై యుద్ధం చేయాల్సి వచ్చినా డిఫెన్సు ఆయనే, అఫెన్సు ఆయనే, అడ్వకేట్ ఆయనే, జడ్జిమెంట్ ఆయనే. సమస్తములో చాలిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో మనకు చాలిన దేవుడు, మనల్ని నడిపించే నజరేయుడు. ఆయన పేరు నజరేయుడైనా. స్తోత్రం చెప్పు గట్టిగా. అన్నీ ఆయనే. మనల్ని కాపాడాల్సి వచ్చిన ఆయనే, యుద్ధం చేయాల్సి వచ్చిన. ఇవాళ వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే మన కోసం. వర్తమానంలో కూడా ఆ పదాలే మీకు తారసపడతాయి. లేదా నాకు యెహోవా నీవే నాకు, చెప్పాలి, యెహోవా నీవే నాకు కేడెముగాను, నాకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల పైకెత్తువాడవు. సరే, వ్యక్తిగతంగా నా 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 సంఘముగా ఉన్నాం కనుక మన కోసం, మన కొరకు, మనకు, మన సంఘానికి, మీకు, మీ కుటుంబానికి, మన కోసం. నిజం. ఆవేళ మోషే అమాలేకీయులతో మొట్టమొదటి యుద్ధం జరిగిన రోజున యెహోషువతో చెప్తారు, జాషువా మన కోసం జనులను ఏర్పరచుకొని, ఇవాళ మన అనే ఆ విశాల హృదయం లేకపోవడం శోచనీయం. ఎవళ్ళకు వాళ్ళే నా ఐ థింక్ మీకు చెప్పుంటాను, మళ్ళీ గుర్తు చేస్తా.
గుంటూరు శారదా కాలనీ ఎదురుగా కాలువ గట్టున కొండయ్య కాలనీ అని ఒకటి ఉండేది. కొండయ్య కాలనీ. ఒక విశ్వాసికి మగ్గం, బట్టలు నేసే మగ్గం ఉండేది. ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. మేరకు వెళుతూ నేను ఇంకొక 2 బ్రదర్స్ సిస్టర్స్ అందరం వెళ్ళాం. మగ్గం ప్రార్థన చేసాం. ప్రార్థన చేశాక కాసేపు కూర్చుంటామయ్యా, మగ్గం ఎలా నేస్తావో చూస్తామన్నారు మేరక్క. అలాగే అక్క కూర్చోండి అన్నారు. చల్లటి మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగుతూ కూర్చున్నాం. ఇక స్టార్ట్ చేసాడు ప్రార్థన చేసి. ఈ బట్టలు ఇంత నీట్గా ఉన్నాయంటే దీన్ని వీవింగ్ అంటారు, ఇంగ్లీష్లో వీవింగ్. నేత కరెక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు చందన బ్రదర్స్ వాళ్ళు, బొమ్మన బ్రదర్స్ వాళ్ళు 3,000 రూపాయల చీర 500కో 700కో ఆఫర్ పెడతారు. ఆ పెట్టినప్పుడు ఒక చిన్న ట్యాగ్ లైన్ పెడతారు. దానికి ఏమని పెడతారు? తిట్టంలే, చెప్పండి. అంటే నేను తిడతానని ఫిక్స్ అయ్యారు మీరు. మనం తిట్టకపోతే మీరు మనశ్శాంతులు. సూక్ష్మ, అది ఏమిటా సూక్ష్మ లోపం? వీవింగ్, ఒకదాని మీద థ్రెడ్, ఒకదాని మీద ఒకటి నూలు పోగు, ఇప్పుడు ప్లెయిన్గా ఉందా, కొన్ని ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తుంది. అప్పుడు అవి కొంచెం ఖరీదు తక్కువ, వీవింగ్ అంటారు. అది మగ్గం నేసేటప్పుడు 3 సార్లు అనాలి. 1 2 3, 1 2 3, 1 అట్లా అనాలి. ఆయన ఏమంటా స్టార్ట్ చేశాడు తెలుసా? నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య. మరి ఏదో అంటున్నాడు. మేరక్క శ్రద్ధగా ఆలకిస్తే ఆవిడకి అర్థమైంది. నా భార్య, నా పిల్లలు, నా భార్య, నేను. నాయనా ఆగు, మగ్గం నేసేటప్పుడు ఏదో ఉచ్చరిస్తున్నావు, ఏమిటి అన్న. అక్క అదేనక్క ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా చెప్పాడు. అవునా, 3 సార్లు తప్పనిసరిగా అనాలనా? అనాలక్క, తేడా వస్తారా? మరి అలాంటప్పుడు ప్రార్థనోడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఇలాగనొచ్చుగా ఉంది. ఏమోనక్క, కొన్ని సందర్భాలు వాళ్ళ ముగ్గురులో ఎవరో కొన్ని మర్చిపోతాను కదా. కానీ ఇది మాత్రం ఏది నేను, నా భార్య, నా పిల్లలు. స్వార్థం, మన దావీదు తాను వెళుతున్న మార్గాన్ని బట్టి నా 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 దైవజనుడు, సేవకుడైన మోసెస్, సేవకుడైన మోషే ఇశ్రాయేలు సమాజాన్ని చూస్తూ చెప్పిన మాట, మీకు లేకపోతే తనను కూడా కలుపుకుంటే మనకు కేడెముగాను ఔన్నత్యాన్ని కలుగు చేయు ఖడ్గముగాను. నీ తలపైకెత్తువాడు పోగొట్టుకున్నావా? ఉన్నత స్థితిని పోగొట్టుకున్నావా? కన్న కొడుకే ద్రోహం చేసి నిన్ను సింహాసనం మీద నుండి పదవీచ్యుని చేశాడా? కంగారు పడనక్కర్లేదు. అన్ని రోజులు మనవి కాదు, అన్ని రోజులు వాళ్ళవి కాదు. ఇక్కడ మన కోసం 7 మాటలు చెప్తాను. నిబంధన స్థిరపరుస్తారు, నిబంధన స్థిరపరుస్తారు. 2, పిలుపును ఏర్పాటును స్థిరపరుస్తారు. పిలుపుని ఏర్పాటుని స్థిరపరుస్తారు. 3, కనికరం చూపుతారు.
లేక కరుణ చూపుతారు. కరుణ చూపుతారు. నాలుగు, ధైర్యాన్ని కలుగు చేస్తాడు. 10,000 మంది జట్టు కట్టారా? ఎవరితో? అబ్షాలోముతో కట్టారా? అయినా నీకు ధైర్యం వదిలిపెట్టు. దావీదు ఏమంటాడు? నాని బాబు పడుకోండి అమ్మా, టెంట్ల కింద పడుకోండి, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఏటి నీ ధైర్యం ఏంటి దావీదు? నిద్ర వస్తుంది, ఉదయాన్నే మాట్లాడుకుందాం. చూసారా? రే బయట 10,000 మంది ఉన్నారా, దండెత్తి వచ్చారు, రే బాబు మాట్లాడుకుందాంలే, బజ్జోమని చెప్పాలని ధైర్యం. 5, ఆదరణ కలుగు చేస్తాడు. 6, కాపాడుతారు. 7, హృదయానందాన్ని దయచేస్తారు. ఆయన నీకు కేడెమును అతిశయాస్పదముగాను ఉంటూ నీ తలను పైకెత్తి హృదయానందాన్ని దయచేస్తాడు నీకు. ఎన్ని మాటలు? మొదటి మాట కావునెంట్. 2, కాలింగ్. 3, కంపాషన్. 4, కాన్ఫిడెన్స్. 5, కంఫర్ట్. 6, కవరింగ్. 7, cheerfulness. మామూలు ఆనందం కాదు అది. కొంతమంది ఆనందంగా ఉన్నామని చెప్పినా అది అట్లా ఉండదు. వంట ఉందో దాగిన వాళ్ళు మందంగా ఉంటారు చూడండి, అట్లా ఉంటుంది. అట్లా కాదు. cheerfulness అంటే హృదయానందం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. 1 దావీదు, 2 ద్వితీయోపదేశకాండం. దావీదు వచ్చి వ్యక్తిగతం, ద్వితీయోపదేశకాండంలో ఉన్నది మన కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కొక్క మాట